హలో ఫ్రెండ్స్, నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో చింతకాయ పచ్చి పులుసు, చింతకాయ చారు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. సీజన్లో మనకు ఇప్పుడే కదా చింతకాయలు ఉంటాయి. సో ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో చింతకాయ చారు ట్రై చేయండి. ముందుగా చింతకాయలను తీసుకొని మనము 4 to 5 వరకు తీసుకొని బాగా కడిగి దీనిని వాష్ చేసుకోవాలి. ముందుగా దీనిని వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఒక 5 to 6 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. చింతకాయ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా మునిగే వరకు మాత్రమే వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. చింతకాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు బాయిల్డ్ అయినట్టు. చూడండి, ఆల్మోస్ట్ బాయిల్డ్ అయిపోయింది. ఒక్కసారి కావాలంటే మనకు ఇట్లా పగుళ్ళు కూడా వస్తాయి. ఇది బాయిల్డ్ అయ్యాక మనము ఈ వాటర్ని వంపేసేయాలి. ఇప్పుడు దీనిని వంపేసి అది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇప్పుడు దీనికోసం మసాలా తయారు చేసుకుందాం. మనము కొన్ని మిరియాలు, 1/2 tablespoon మెంతులు, ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇది కాస్త వేగాక ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో పల్లీలు వేసుకోవాలి. ఇవి నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము బాయిల్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండుని ఈ విధంగా మనము దాంట్లో ఉన్నటువంటి గుజ్జును రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లబడ్డాక ఇలా పిసికి చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనము మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మసాలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు రసంలో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కూడా కావాలంటే కొంచెం బెల్లం వేసుకోండి. మీకు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేయండి. దీంట్లోనే 1/2 tablespoon వరకు పసుపు వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము 1 tablespoon వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని వెల్లుల్లి కచ్చా పక్కగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. మీకు నచ్చనట్లయితే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము చింతపండు రసంలో పోపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి రుచి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఉప్పు తగ్గినట్లయితే ఒక్కసారి దీనిని టేస్ట్ చూసి పైనుంచి సన్నుప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తాలింపు వేసాక దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, అదేవిధంగా సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపి వేడివేడి అన్నంలోకి తిని చూడండి. రుచి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.